ఎలా ఉన్నారు? ఐ థింక్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. లాస్ట్ ఎపిసోడ్ కొంచెం టైమింగ్ మిస్ అయింది. అలాగే ఒక రోజు కూడా తప్పింది. సో అప్పుడప్పుడు శనివారం రాకపోతే ఆదివారం వస్తుంది. కొంచెం అది చూసుకోండి. అండ్ బుధవారం మాత్రం గ్యారంటీ. ఓకే. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే, ఒక నిమిషం మాలిక అని కారు నుండి దిగాడు హేమంత్. సార్ అని టక్కున వెనక్కి తిరిగింది మాలిక. ఈ రెండు ఒకేసారి జరగడంతో ఒకరితో ఒకరు ఢీకొన్నారు. అమ్మా అని నుదుటి మీద చేయి పెట్టుకొని కొద్దిగా వెనక్కి వెళ్ళింది మాలిక. అతను కూడా తల మీద చేయి పట్టుకొని, మాలిక ఆర్ యు ఓకే అని ఆమె దగ్గరికి వచ్చాడు. సార్ బట్ అని ఆమె ఇంకా నుదుటి మీద చేయి పెట్టుకొని ఉంది. అది చూసిన హేమంత్, ఏది ఒకసారి నన్ను చూడనివ్వు అని ఆమె చేతిని పక్కకి జరిపి మాలిక ముఖాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కొంత దూరాన ఉన్న స్తంభానికి వేలాడుతున్న బల్బు నుండి తెల్లని కాంతి మాలిక ముఖం మీద పడుతుంది. హేమంత్ కంగారుగా ఆమె నుదుటి మీద చేయి పెట్టి, ఎక్కడ తగిలిందా? ప్రజెంట్ ఎలా ఉంది అని తన చూపులను కొద్దిగా కిందకు దించాడు. ఆ లైట్ వెలుగులో ఆమె ముఖం పున్నమి రోజు చందమామలా వెలిగిపోతుంది. అతని కన్నుల్లో ఆమె పట్ల ఆందోళన కనిపిస్తుంది. ఇద్దరి కన్నుల్లో ఇప్పుడు ఇద్దరి పట్ల ఒక రకమైన ఆకర్షణ, ప్రేమ, ఇంకేదో భావం. ఆమె చిన్నగా తలాడించింది. ఇప్పుడు ఓకేనా అన్నాడు ఆమె ముఖాన్ని ఇంకొద్దిగా దగ్గరికి తీసుకుంటూ. ఆమె కనురెప్పలు కిందకి అంటూ ఓకే అన్నది తన తీయని స్వరంతో. నొప్పిగా ఉందా అని అడిగాడు అతను. ఆమె జవాబిస్తుంటే చప్పున వీచిన గాలికి ఆమె కురులు కొద్దిగా ముందుకు రాగానే వాటిని అతని ఊపిరి పక్కకి నెట్టింది. అది తాకగానే ఆమె ఇంకా అతని మాయలో పడిపోయింది. అతని వేడి ఊపిరి, వెచ్చని చేతులు ఆమెను అతనికి ఇంకా దగ్గర చేశాయి. ఇద్దరి మధ్య ఇప్పుడు గాలి మాత్రమే దూరేంత గ్యాప్ ఉంది. ఇప్పుడు పర్వాలేదు కదా అని హేమంత్ మళ్ళీ ప్రశ్నించాడు. ఆమె తన చేతులతో అతని చేతులను పట్టుకొని కనురెప్పలను మెల్లగా వాల్చుతూ, ఐఎమ్ ఫైన్, కానీ మీరు అని అన్నది. ఇద్దరి ముఖాల మధ్య కేవలం అరంగుళం మాత్రమే దూరం. మాలికను అంత దగ్గరగా చూడగానే హేమంతులో ఒక రకమైన భావాలు జన్మించాయి. వణుకుతున్న ఆమె పెదాలు, దగ్గరైన ఆమె భుజాలు అతన్ని వేరే లోకానికి తీసుకెళ్లాయి. ఈ 25 జీవితంలో అతనికి ఇలా అనిపించడం ఇది మొదటిసారి. అందుకే వెంటనే ఆమె పెదాలతో తన పెదాలను కలిపేశాడు. ఆ తెల్లని రంగు బల్బు కాంతిలో ఇద్దరి పెదాలు పోటీ పడి మరి ముందుకు వెళ్తున్నాయి. ఆమె మెల్లగా అతని జుట్టులోకి తన చేతులను చొప్పించింది. అతను గట్టిగా ఆమెను తన వైపు లాక్కున్నాడు. ఇద్దరి శరీరాల తాకిడిలో వాళ్ళు చుట్టుపక్కల లోకాన్ని మర్చిపోయారు. ఇంతలో మాలిక అమ్మా అని అరవడంతో టక్కున వెనక్కి వస్తాడు హేమంత్. వెనక్కి వచ్చిన హేమంత్ తీక్షణంగా ముందుకు చూడగానే అప్పుడు అర్థమవుతుంది అతనికి తాను ఇంతసేపు ఉన్నది కలలో అని. ఇప్పుడు అతను మాలిక నుండి దాదాపు 2 ఫీట్ల దూరాన్ని నిలబడి ఉన్నాడు. మాలిక ఇప్పటికీ అతని వైపు చూస్తుంది. ఏమైంది సార్ అని అడిగింది ఆమె అతని దగ్గరికి వస్తూ. ఏం లేదు, నథింగ్, సారీ అని కొంచెం ముందుకు వస్తాడు అతను. పర్వాలేదు సార్ అని చిన్నగా నవ్వుతుంది నుదుటిని చేతితో రబ్ చేసుకుంటూ మాలిక. ఓకే ఓకే, జాగ్రత్త, టేక్ కేర్ అని కంగారుగా డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే వెనుక నుండి అతని చేతిని ఎవరో పట్టినట్టుగా అనిపించడంతో టక్కున వెనక్కి తిరుగుతాడు. అటుగా చూసిన అతనికి మాలిక అతని వైపే చూస్తూ చైను పట్టుకుని నిలబడి కనిపిస్తుంది. ఆమె కన్నుల్లో ప్రేమ అతనికి తెలుస్తుంది. ఇటు ధనుష్ ఇంతసేపు మాలికతో మాట్లాడిన క్షణాలను తలుచుకుంటూ మరిచిపోతున్నాడు. అదే ఇటువైపు హేమంత్ తన వైపు చూడగానే టక్కున చైను వదిలేసి సారీ సార్, సారీ అని తల కిందకు దించుకుంటుంది. అతను కంగారుగా ఇట్స్ ఓకే చెప్పు అంటాడు. ఇప్పుడు అతని మనసులో కొన్ని వందల ఫీలింగ్స్. ఇంకొన్ని క్షణాలు ఆమె ముందే ఉంటే ఇంతకు ముందు తను ఊహించుకున్నట్టుగా తొందరపడతానేమోననే భయం అతన్ని వెంటాడుతుంది. అదే ఇంతకుముందు పిలిచారు కదా, ఎందుకు అని మెల్లమెల్లగా పలుకుతుంది ఆమె. ఏం లేదు నువ్వు వెళ్ళు అని టక్కున డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంటాడు. చిన్నగా ఒక నిట్టూర్పు శ్వాస విడిచి ఆమె అక్కడి నుండి ముందుకు వెళ్తుంది. ఇటు లోపల కూర్చున్న హేమంత్, వాట్ హేమంత్, ఏంట్రా ఈ మార్పు నీలో అని తనని తానే కూల్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి కొంచెం వింతగా, ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు ధనుష్. ఏం లేదు అని గంభీరంగా చెప్పి వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. నందిని, నేను వెళ్తున్నా, టిఫిన్ రెడీ చేశాను, తినే అని అన్నది మాలిక టేబుల్ మీద అన్నీ సర్దుతూ. తన రూమ్ నుండి బయటకు వస్తూ, ఇదంతా సరే కానీ 1 నిమిషం ఆగు
అన్నది నందిని ఆమె వైపు చూస్తూ. సప్లీ ఎగ్జామ్ ఫీ గురించే కదా, ఈరోజు ఈవినింగ్ వచ్చాక ఇస్తా, రేపు వెళ్ళి కట్టే అని తన బ్యాగ్ని భుజాన వేసుకుంటూ జవాబిచ్చింది మాలిక. నందిని ఇంకొంచెం ఆమె దగ్గరికి వచ్చి, లేదు దాని గురించి కాదు, ఇంకో విషయం అని అనగానే, చెప్పు అని అడిగింది మాలిక గంభీరమైన స్వరంతో, కోపంగా ఆమె వైపు చూస్తూ. నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది నందిని. మాలిక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఇంట్లో అని బదులిచ్చింది. ఏంటి జోకా అని కోపంగా ఉరిమి చూసింది నందిని. ఆమె స్వరంలోని భావాన్ని, బేస్ని గమనించిన మాలిక, ఏమైంది, ఎందుకంత కోపం అని అడుగుతుంది. నీకు తెలియదా, అయినా ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టావు, నేను నీకు ఎలా కనిపిస్తున్నా అని కోపంగా టేబుల్ మీద చేయితో కొట్టింది. ఆమె కొట్టిన ఫోర్స్కి బౌల్లోని పప్పు చప్పున పైకి లేచి టేబుల్ మీద పడింది. అయోమయంగా అక్కడున్న మసిగుడ్డతో దాన్ని తుడుస్తూ, ఏం జరిగిందో చెప్పకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు నందిని అని అంటుంది మాలిక. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు, నీకు నేను బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే చెప్తే నేను ఆగిపోయేదాన్ని కదా, పొమ్మని చెప్పడం ఎందుకు మళ్ళీ మీ ఫ్రెండ్స్తో కలిసి మమ్మల్ని ఫాలో చేయడం, చెప్పు అని అడుగుతుంది నందిని. అప్పుడు అర్థమవుతుంది మాలికకు అసలు ఏం జరిగిందో. అంటే నందిని నన్ను అక్కడ చూసిందన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ నందిని ఎప్పుడు ఆమెను చూసిందో అర్థం కాదు. అయినా ఇప్పుడు అవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా, చూడు నందిని, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను మిమ్మల్ని ఫాలో చేస్తూ రాలేదు అని తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలా జరిగింది, ఎవరు చేశారు, మీరందరూ ఏం చేస్తున్నారు, గడ్డి పీకుతున్నారా అని కోపంగా అరుస్తున్నాడు ముఖేష్ రాయర్. అతను ముందున్న అతని పర్సనల్ సెక్రటరీ భయంగా తలదించుకున్నాడు. ముఖేష్ రాయర్ గొంతులో ధ్వనించిన కోపానికి అతను తలెత్తి కనీసం పైకి చూసే సాహసం కూడా చేయలేకపోతున్నాడు. చేతులను ఫైల్ని టేబుల్ పైన విసిరేస్తూ, ఎవరు చేశారు ఈ పని, నా కంచంలో తింటూ నా శత్రువుకి పనిచేస్తున్న ఆ కుక్క ఎవడో నాకు ఇప్పుడే తెలియాలి అని సెక్రటరీ దగ్గరికి రాగానే అతను గజగజ వణుకుతూ, సార్, ఐ ఐ థింక్ మన స్టాఫ్లో అలా ఎవరు లేరు అని అతి కష్టం మీద నోరు తెరుస్తాడు అతను. ఎవరూ లేకపోతే ఎలా వెళ్ళింది ఇన్ఫర్మేషన్, ఐ వాంట్స్ నో అని కోపంగా చెప్పి, వెళ్ళి అందరినీ మీటింగ్ హాల్లోకి రమ్మని చెప్పు, నేను పట్టుకుంటా ఆ గుంట నక్కని అని అనగానే, అమ్మయ్య బతికిపోయారా బాబు అని ఒక చిన్న శ్వాస వేగంగా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.